అందరిలో మనం, అందరితో మనం. అందుకని మనం అందరం ఆహార విషయంలో ఏదోలా ఉండకుండా, ఉదయం నన్ను మా సునీత గారు స్వామీజీ టిఫిన్ అన్నారు. అమ్మ లేదమ్మా, నిన్న ప్రకృతిలో ఒక పొలంలో ఉన్నాం, శంషాబాద్లో ఏదో ఆ పక్కన ఒకరు పిలిస్తే ఆ తోటలోకి వెళ్ళాం. అన్నీ సహజంగా ఏమంటారు ఎరువులు వేయని సహజంగా పండిన ఫలాలు. అందులో ముఖ్యమైనవి టమోటాలు, దండిగా ఎర్రగా పండినవి. ఇప్పుడు వచ్చే టమోటాలు కూడా నిజమైన సహజమైనవి కాదు కదా. నేను అన్నాను, ఐ డోంట్ లైక్ జొమాటో, ఐ జస్ట్ విత్ దిస్ టమోటో. అందుకని నేనే జొమాటోకి వెళ్ళకుండా ఆ టమోటాలు తీసుకుని ఉన్నా. మధ్యాహ్నం ఒక భోజనం చేశా, ఇంకా రేపటిదాకా మనకి చాలు, రాత్రికి పాలు, అదే మేలు. అందుకని ఏదో పెద్ద రూలు, అదే పెద్ద రూల్లాగా టిఫినీలు చేశారా, కాఫీలు తాగారా, రూల్ ఏం కాదు అది. అర్థమైందా? రోజులు గడిచే కొద్దీ మీకు అర్థం కావడం కోసం చెబుతున్నాను, మీరు పట్టుకోవాలని చెబుతున్నాను. ఇక్కడ చాలామంది రసగుల్లా అంటే ఇష్టపడతారుగా, గులాబ్ జామ్ అంటే ఇష్టపడతారుగా. కానీ నేను రసగుల్లాని కాశీలో వదిలేసా, గులాబ్ జామున్ అయోధ్యలో వదిలేసా. ఎందుకండి వదిలేయడం అని సినిమా సాంగ్ పాడతారు, ఎంతో చిన్నది జీవితం అని. అనుభవించరా? అనుభవిస్తావు హాస్పిటల్లో. అలా అనుభవించడం కాకూడదుగా, ఆనందం అనుభవించాలి. ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉన్నాను, కనబడుతుంది కదా, మనం దాన్ని అనుభవిస్తున్నాం కదా. ఇది అనుభవించడానికి మనం పుట్టాం. ఆనందమయోభ్యాసాత్. తిరుమల స్వామివారి శాంక్టోరియం ఏమంటారు? ఆనంద నిలయం. కాశీని ఏమంటారు? ఆనందవనం. అందులో ఉండాల్సింది మనం. అప్పుడు మన జీవితం ఘనం. దానికి ఈ ప్రాణం. అర్థమైతే సంతోషం, అర్థమైనా సరే. అర్థమైనా పర్వాలే. 2 పదాలు చెప్పాను ఇక్కడ. అర్థమైనా పర్లేదన్న. అర్థం ఒకటే, పరమార్థం కాకుండా ఉంటే అర్థం అవుతుంది. ఎన్ని అర్థాలు వచ్చినాయో తెలుసా మీకు? అర్థం సగం, అర్థం అండర్స్టాండింగ్, అర్థం డబ్బులు. చూసారా మనకి ఎన్ని ఉన్నాయో. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఒక్క విషయం ఏమిటంటే, ఈ వదలడం వెనకాల విషయం, ఒక్కొక్క వస్తువుని వదులుతూ సుఖంగా ఫైనల్గా ఈ శరీరాన్ని వదిలేయాలి. అది కంక్లూషను. ఏడుస్తూ వదలకూడదు ఈ శరీరాన్ని. అనాయాసేన మరణం. మీరు చాలా బాగా చెప్తున్నారు, చెబితే పండగలా ఉంది నాకు. చెప్పండి. అనాయాసేన మరణం. భయ్ ఎంత బాగుంది అసలు. థ్యాంక్ యూ తల్లి శృతి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే తవ పాదచరణం దేహి మే పరమేశ్వర, దేహి మే పరమేశ్వర. కదా, మహేశ్వర్ పిరమిడ్ కదా పేరు, మహేశ్వర పిరమిడ్ కదా. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, మన అందరిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుని మనం ఏమడుగుతున్నామంటే, నేను ఈ శరీరం ఉండగా ఎవరి ముందు చెయ్యాల అనకూడదు, ఎవరితో చేయించుకోకుండా ఈ ప్రాణాన్ని టక్కున విడిచిపెట్టగలిగేలా ఉండాలి. విడిచిపెట్టగానే నిన్ను చేరుకోవాలి. ఇది మనం కోరుకోవాలి.